ప్రైజ్ ది లార్డ్. రబీ టుడే బ్రాడ్కాస్ట్కి స్వాగతం. ప్రొఫెసర్ కైలా డానియల్. ప్రపంచంలోకెల్లా గణితంలో ఏ దేశం మొదటిది? ప్రపంచంలోకెల్లా గణితంలో ఏ దేశం మొదటిది? క్రీస్తు పూర్వము 5000 సంవత్సరాల క్రితమే మన దేశంలో మ్యాథమెటిక్స్ ఉందా అని తొంగర కోటి అనే తమ్ముడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నాకు మెసేజ్ పంపించాడు. ఆ మాటకి స్పందించి మీకు ఈ వీడియో చేయటం అనేది జరిగింది. జాగ్రత్తగా ఆలకించండి, లేకపోతే ఈ సబ్జెక్ట్ చాలా అవసరం. ప్రపంచంలో మేము ముందు మ్యాథమెటిక్స్ కనిపెట్టామని చెప్పేసి గణిత శాస్త్రం గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే తమ్ముడు తొంగర కోటి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నేను ఎన్సైక్లోపీడియా మ్యాథమెటిక్స్ ఎతికినప్పుడు అందులో చాలా విచిత్రమైన విషయాలు నాకు తెలిసొచ్చినాయి. వాటిని గురించి మీతో ఈరోజు నేను పంచుకుంటున్నాను. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు నమ్మేది ఏంటంటే 2500 సంవత్సరాల క్రితం పురాతనమైన భాష గ్రీకు భాషలోనికి సైన్స్ నిర్వహించబడటకు గాను, అంటే సైన్స్లోకి మ్యాథమెటిక్స్ రావాలి, గణితం కనిపెట్టబడింది. సైన్స్లో H2O ఇంకా ఏవేవో వాడతారు కదా సైన్స్. అందుకనే లెక్కలు కావాల్సి వచ్చినాయి, గణితం కావాల్సి వచ్చింది. అందుకనే ఈ గణితాన్ని కనిపెట్టడం జరిగింది అని ఎన్సైక్లోపీడియా చెప్తా ఉంది. పురాతన సమేరియన్స్ అంటే ప్రాచీన మెసొపటోమియా ప్రజలు అని అర్థం అనమాట. సమరేనియన్స్ అంటే ప్రాచీన మెసొపటోమియా ప్రజలు. ఎక్కడుంటారు వీళ్ళు? సౌత్ వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఉన్నారు అని చెప్తా ఉంది చరిత్ర. సౌత్ వెస్ట్ ఏషియా అంటే బైబిల్ టచ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాంతం ఎక్కడో ఈజీగా అర్థమైపోద్ది. ఇది టైగ్రస్ నదీ ప్రాంతము అని రాయబడి ఉంది. ఇది టైగ్రస్ నదీ ప్రాంతము. అబ్రహాము గారి యొక్క పితరుడు హేబెర్, అంటే హెబ్రీలు యొక్క పితామహుడైన హేబెర్ గారు ఈ టైగ్రస్ యూఫ్రటీస్ నదులు దాటి వచ్చినందువల్ల వాళ్ళకి హీబ్రూస్ అన్న టైటిల్ రావటం అనేది జరిగింది. ఆ ప్రాంతంలోనే, ఈ మెసొపటోమియా ప్రాంతంలోనే ఉన్న ప్రజలు, టైగ్రస్ నదీ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని సుమేరియన్స్ అని పిలుస్తారు. వీరి యొక్క పూర్తి వ్యవస్థ క్రీస్తు పూర్వము 3000 సంవత్సరముల్లోనే గణితం వాడబడినట్లుగా ఆధారాలున్నాయి అని ఎన్సైక్లోపీడియా మ్యాథమెటిక్స్ మనకు తెలియజేస్తూ ఉంది. ఇదండి, ముందు వాళ్ళు వాడుకున్నారంట. మెసొపటోమియా ప్రాంతంలో ఉంటున్న ప్రజలు వాడుకున్నారు. ఆర్కిమెడిస్ అనే అతడు ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఈయన పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే ఆయన్ని ఆర్కిమెడిస్ అనమాట. ఎవరైనా అంటే ఇతడు క్రీస్తు పూర్వము 287 నుండి 212 సంవత్సరాల మధ్య కాలంలో జీవించాడు. సైరాక్యూజ్ అనే గ్రీకు దీవిలోని సిసిలియా ఇతని యొక్క జన్మస్థలము, బర్త్ ప్లేస్ అనమాట. జన్మస్థలము అంటే ఎవరైనా గ్రీక్ దేశస్థుడే. అర్థమవుతుందా? నాట్ ఇండియన్. హీ వాజ్ ఎ గ్రీక్. ఆర్కిమెడిస్ గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇంకొక మహిళ ఉంది, ప్రథమ మహిళ, ఈ మ్యాథమెటిక్స్ ఎరిగిన మొదటి మహిళ. ఆమె గురించి కూడా మనం చదువుకుందాం. హిపాటియా క్రీస్తు శకము 355 నుండి 415 సంవత్సరాల మధ్య కాలంలో జీవించిన ఈమె మ్యాథమెటిక్స్ ఎరిగిన మొదటి మహిళగా చరిత్రలోనికి ఎక్కింది. స్త్రీలలో హిపాటియా అనే ఆమె మ్యాథమెటిక్స్ని ఎరిగిన మొదటి మహిళగా ఈమె చరిత్రలోనికి ఎక్కింది. ఇప్పుడు అర్థమైపోయిందిగా మ్యాథమెటిక్స్ ఎక్కడ పుట్టిందో ఏంటో అనేది. తర్వాత జీరో గురించి మనం చెప్పుకుందాం. అసలు సున్నా గురించి
మనం చెప్పుకున్నాం. సున్నాని ఎవరు కనిపెట్టారు, ఏ దేశస్తులు కనిపెట్టారు అంటే దీన్ని ఏమంటున్నారంటే మెసపెటోమియాలో జీరోని క్రీస్తు పూర్వము 3వ సంవత్సరంలో వాడినట్లుగా కనిపెట్టబడింది. ఇది కూడా మెసపెటోమియాలోనే. ఏడి 4లో అంటే BC 3 అన్న ఏడి 4 అన్న ఒకటే. క్యాలెండర్ తయారు చేసేటప్పుడు ఇక్కడ కొంచెం డిఫరెంట్ వచ్చింది కనుక BC 3 అన్న ఏడి 4 అన్న ఒకటే. ఏడి 4లో జీరోని కనిపెట్టినప్పటికీ అది నిష్ప్రయోజనముగా ఉంది. అనగా జీరోని మనం వాడుకోలేదు. మనం అంటే మానవ జాతి జీరోని వాడుకోలేదు. జీరో ఎప్పుడు కనిపెట్టబడింది అంటే BC 3లో, లేకపోతే ఏడి 4 కూడా అనుకోవచ్చు దాన్ని మనం. అప్పుడు జీరో అంటే క్రీస్తు శకము ప్రారంభించబడుతున్నప్పుడు అది జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, లేకపోతే అది జీరో దగ్గరకు వచ్చి ఆగుతుంది అనమాట. ఒక ప్రదేశం ఉంది కదా, అదే జీసస్ అనమాట. జీసస్ దగ్గరికి జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, లేకపోతే జీరో దగ్గర నుండి వెనక్కి వెళుతూ ఉంది కనుక BC 3 అనవచ్చు, లేకపోతే ఏడి 4 అని లెక్క పెట్టుకోవచ్చు. దానిని అంటే జీరోని క్రీస్తు శకము 5వ శతాబ్దంలో పాళీ భాషలో వాడబడింది. అంటే మన ఇండియాలో పాళీ భాషకు సంబంధించిన వారు మాత్రమే సున్నాని జీరోని వాడుకున్నారు. అంటే మన ఇండియాలో ఎంటర్ అయ్యింది, కానీ సాంస్క్రిట్ లిటరేచరు దాన్ని వాడుకోలేదు, జీరోని వాడుకోలేదు అని చెప్పబడింది కదా. ఇండియా నుండి క్రీస్తు శకము 7వ శతాబ్దం చివరిలో కాంబోడియాకి వెళ్ళింది. తర్వాత చైనా, ఇస్లామిక్ దేశాలకు 8వ శతాబ్దం చివరిలో వెళ్ళింది. చైనాకి ఇస్లామిక్ కంట్రీస్కి 8వ శతాబ్దం చివరిలో జీరో వెళ్ళింది అని చరిత్ర చెప్తా ఉంది. కానీ ఇస్లాం కంట్రీస్ వారు మొన్నటిదాకా వాదించేశారే, జీరోని మేము కనిపెట్టామని షఫీ అన్నారు, ఇంకా రెహమాన్ గారు అన్నారు, చాలామంది అంటాం నేను విన్నాను. నిజమేనేమో అనుకున్నా నేను. కానీ ఇప్పుడు తొంగర కోటి తమ్ముడు అడిగిన ప్రశ్నను బట్టి ఈ చరిత్రను బయటికి తీయటం అనేది జరిగింది. గనుక మన ఇండియాలో క్రీస్తు శకము 500 సంవత్సరంలో పాళీ భాషలో ఈ జీరో వాడబడింది. ఇండియాలో పాళీ భాషలోనే, సాంస్క్రిట్లో కాదు కదా. అలాగే 7వ శతాబ్దం చివరిలో కాంబోడియా వెళ్ళింది. 8వ శతాబ్దంలో చివరిలో చైనా, అరబిక్ కంట్రీస్, ఇస్లాం కంట్రీస్కి అది వెళ్ళింది అని తెలియజేస్తూ ఉంది. తర్వాత ఇంకో విషయం, అసలు 0 నంబరేనా, 0 అనేది సంఖ్య ఏనా అని మనం ఆలోచించాలి. ఆలోచిస్తే ఏ నెంబర్ అయినా జీరో ద్వారా దాని యొక్క వాల్యూ పెరుగుతుంది లేదా ఒంటరిగా ఉండిపోతుంది అని తెలియజేస్తూ ఉంది ఎన్సైక్లోపీడియా కదా. ఏ నెంబర్ అయినా జీరో ద్వారా దాని వాల్యూ పెరుగుతుంది అన్నాడు. 1 ఉందనుకోండి, 1కి కుడి పక్కన 0 పెట్టుకుంటూ మనం వెళ్ళామనుకోండి, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు అని అలాగ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎడం పక్కన 0, 1కి ఎడం పక్కన మనం ఎన్ని సున్నాలు వేసినా సరే అది నిష్ప్రయోజనం అయిపోతుంది అని తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఇండియాలో సాంస్క్రిట్లో జీరో వాడబడిందా లేదా, అసలు ఆర్యభట్ట గారు ఏమన్నారు అన్న విషయాలు ఇప్పుడు మనం ఎన్సైక్లోపీడియాకి వెళ్ళి మనం పరిశీలించబోతున్నాం. ఆర్యభట్ట అను ఖగోళ సంబంధ శాస్త్రవేత్త, ఆస్ట్రోనోమర్, సంస్కృత భాషా లిపిలో 0 మూలాలను, స్క్వేర్ రూట్స్ని అంటే వర్గమూలం, చదరమూలాలు ఉన్నట్లుగా క్రీస్తు శకము 5వ శతాబ్దంలో
జీరో స్థానంలో వాడబడినట్లు కనుగొన్నాడు. అదండి ఆర్యభట్ట. ఎప్పుడోడు అంటే ఆర్యభట్ట ఛత్రపతి శివాజీ కాలం వాడు. ఆయనకి పట్టాభిషేకం చేసింది ఆర్యభట్ట. ఏం చెప్తున్నాడు ఆయన? ఆర్యభట్ట అనేవాడు ఖగోళ సంబంధమైన శాస్త్రవేత్త అంట. ఆయన ఆస్ట్రోనోమర్. సంస్కృత భాషాలిపిలో 0 మూలాలను, స్క్వేర్ రూట్స్ను అనగా వర్గమూలం, చదర మూలాలు ఉన్నట్లుగా క్రీస్తు శకము 5వ శతాబ్దంలో జీరో స్థానంలో వాటిని సంస్కృత పదాలను వాడినట్లుగా ఆయన కనుగొన్నాడు. వాట్ ఈజ్ వైడ్లీ ఫౌండ్ ఇన్ టెక్స్ట్ బుక్ ఇన్ ఇండియా ఈజ్ దట్ ఏ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనోమర్ గణిత మరియు ఖగోళ సంబంధ శాస్త్ర పండితుడైన ఆర్యభట్ట in the 5th century use zero as a placeholder and in algorithms kalana ganitam anamata, algorithms for finding square roots and cube roots in his Sanskrit treatise. ఇది ఆయన చెప్పింది. అర్థమైందిగా? క్రీస్తు శకం మొదటి 5వ శతాబ్దంలో 0 స్థానంలో క్యూబ్ స్క్వేర్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ వీళ్ళు వాడుకున్నట్లుగా. సాంస్క్రిట్ లిపిని మీరు ఎప్పుడైనా చూసారా? సున్నాల్లాగానే ఉంటాయి, ఎక్కువ ఇలాగ సున్నాలు. సున్నా అంటే ఇలా కలవదు, కానీ ఇలా లోపలికన్నా వెళ్ళిపోద్ది, ఇలా బయటకన్నా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా సాంస్క్రిట్ లిపి ఉన్నట్టు లిపిలో ఈ సున్నాలు గుండ్రంగా చుట్టతాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ABCDEFGH MNO ఓ ఉంది కదా, ఓ కూడా సున్నాలాగానే ఉంటుంది. అలాగే కొన్ని భాషల్లో, రష్యా భాషలో కూడా ఓ ఉంది, సున్నాలు ఉన్నాయి. సున్నాలు చాలా భాషల్లో ఉన్నాయి. కానీ సున్నాని ఒక సంఖ్యాపరంగా తీసుకొని వచ్చింది ఎవరు అని అడిగితే దాని మెసొపటోమియా ప్రజలు. మెసొపటోమియా ప్రజలు ఇది అబ్రహాము యొక్క బర్త్ ప్లేస్ అనమాట. అది మెసొపటోమియా నుండి అబ్రహాము గారు, వారి యొక్క పితరులు వారందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక హీబ్రూస్ మొదటగా ఇది వాళ్ళు మెసొపటోమియా ప్రాంత వాసులు దీన్ని వాడుకున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. కనుక ఇండియాలో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వాడబడి ఉండవచ్చును. క్యూబ్ రూట్స్ స్క్వేర్ రూట్స్ వాడారు అని ఆర్యభట్ట గారు చెప్తున్నారు. సున్నాలు కాదండి, మీరు సున్నాలు అనుకుంటారేమో. అవి ఎలా ఉంటాయి లోపలికన్నా వెళ్తాయి, లేకపోతే బయటికన్నా వెళ్ళిపోద్ది. ఆ విధంగా వాళ్ళు వాడుకున్నారు అని తెలియజేస్తూ ఉన్నాడు ఆర్యభట్ట. అంతకు మించి ఇండియాలో ఇంకేమీ కూడా లేదు అని. అదైనా జీరోని 5వ శతాబ్దంలో పాళీ భాషలోనే వాడబడింది. 7వ శతాబ్దం చివరిలో ఇండోనేషియాకి వెళ్ళింది జీరో. 8వ శతాబ్దం చివరిలో చైనా, ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్ళింది. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ, జీరో అనేది మన సాంస్క్రిట్ లాంగ్వేజ్కి తెలియదు. జీరోను పోలిన అక్షరాలు సాంస్క్రిట్లో ఉన్నాయని గమనించవలసిందిగా మనవి చేస్తూ, అది జీరో కాదని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని గ్రీకు పండితులు సైన్స్లోను మ్యాథమెటిక్స్లోను ఉన్నతమైన దశను, ఉన్నతమైన రిజల్ట్ని వాళ్ళు చవి చూశారు. తర్వాత మెసొపటోమియా వారు సరి చూశారని పాఠకులందరూ గ్రహించవలసిందిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. మళ్ళా రేపు కలుసుకుందాం. నేను మీటింగ్స్కి వేరే ప్రాంతానికి వెళ్ళాను. నాకు ఇచ్చిన బెడ్రూమ్లో కూర్చొని నేను ఈ వీడియో చేయటం జరిగింది. ఇక్కడ ఏసీ లేదు కనుక వేడి వచ్చేస్తుంది. దయచేసి నన్ను క్షమించండి. మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేసి పెడతాను. ప్రైజ్ ద లార్డ్. మీరు చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.
అనేకమైన విషయాలు చరిత్రలో నుంచి రామాయణాల్లో ఏమున్నాయి, ఇంకా బైబిల్లో ఏమున్నాయి, వాటికి సంబంధం ఉందా, ఏది ముందు ఏది వెనక అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ మెసొపొటేమియా అనేది మనకి ఆది కాండము దగ్గర నుండి కూడా రాజుల గ్రంథం అంతా కూడా అంటే పాత నిబంధన ఇంచుమించుగా బెరీత్ మొత్తం నడుస్తూ ఉంటుంది కనుక ఈ మెసొపొటేమియా ప్రాంత వాసులే హీబ్రూస్ అని, వాళ్ళే యూదులు అని, వాళ్ళే ఇశ్రాయేలీలు అని మీరందరూ తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.